హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ ఈశ్వర్ని. వెల్కమ్ టు బడ్లస్ కిచెన్. ఈరోజు మామిడికాయ పులిహోర చేసుకుందామండి. ముందుగా నేను ఒక 2 గ్లాసులు బియ్యాన్ని కడిగి పొడి పొడిగా అన్నం వండుకొని ఒక బేషన్లో తీసుకొని ఒక 2 స్పూన్లు నూనె, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక మామిడికాయని చెక్కు తీసుకొని తురుముకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక చిన్న గిన్నెడు ఆయిల్ వేసుకున్నాను. పల్లీలు ఒక 2 గుప్పెళ్ళు వేసుకున్నాను. తాలింపులు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మామిడికాయ తురుము ఉంది కదా, అది కూడా వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో కలుపుకుంటున్నాను. ఇది మొత్తం వేయకూడదండి, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మిగిలింది మొత్తం మామిడికాయ తురుముని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇలా మనం 4-5 కాయలు కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ తురుముని తాలింపు చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.